హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో వెల్కమ్ టు సడన్ డెత్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇది 2020 మూవీ భయ్యా, బట్ రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ కి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 20 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో ఒక సెక్యూరిటీ గార్డ్ అనమాట. తన ఇద్దరు కిడ్స్ ని అయితే తన వర్క్ చేస్తున్న బాస్కెట్ బాల్ ఎరానాకి అయితే తీసుకురావడం జరుగుద్ది. అదే రోజు అక్కడ జరుగుతున్న ఈవెంట్ చూడడానికి మేయర్ అండ్ గవర్నర్ కూడా వస్తారు. అదే టైంలో అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక 8 మంది టెర్రరిస్టులు వచ్చి అక్కడ అటాక్ చేయడం అయితే జరుగుతుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్యా. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, రివ్యూని కూడా చివరి వరకు చూడండి. మీకు కనుక వీడియో నచ్చితే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను, ఒక్కసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్యా. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఏం లేదు అక్కడ అసలు ఆ టైటిల్ ఎందుకు పెట్టారో కూడా అర్థం కాల. వెల్కమ్ టు సడన్ డెత్ అనగానే ఓడి అమ్మ ఇదేదో ఉంటది గట్టిగా యాక్షన్ అని చెప్పి వెళ్ళి చూసేసా. ఏం లేదు భయ్యా, నన్నే చంపేశారు తిరిగి. ఎన్నో రొట్ట మూవీస్ చాలానే చూసేసాం. 5-6 మూవీస్ తీసుకుంటే ఇదే టైప్ ఆఫ్ కాన్సెప్ట్ లో ఆటన్నిటిని కలుపుకొని కాపీ చేసి తీసిన మూవీలా ఉంటుంది. అండ్ వితౌట్ లాజిక్స్, వితౌట్ ఎనీ సూపర్ యాక్షన్ బ్లాక్స్ అనమాట. చాలా డమ్ ఐడియాస్ ఉంటాయి, చాలా డమ్ మూమెంట్స్ ఉంటాయి. అబ్బో చాలా ఘోరంగా ఉంటుంది. ఎక్కడ కూడా ఏది వర్కౌట్ అవ్వలేదు. ఏదన్నా చూడొచ్చు టైం పాస్ కి అంటే ఆ యాక్షన్ బ్లాక్స్ లో హ్యాండ్ కాంబెట్స్ ఉంటాయి అనమాట. ఆ హ్యాండ్ కాంబెట్స్ ఎవరైనా ఇష్టమో అనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు, టైం పాస్ అయిపోద్ది అలాగా, అంతే. ఎంతకు మించి అయితే ఏం లేదు భయ్య మూవీలో చూడడానికి. స్టార్ట్ టు ఎండ్ చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. చాలా స్టోరీస్ చూసేసాం ఈ టైప్ లో. మనం ఈజీగా గెస్ చేసేస్తారు ప్రతిదీ కూడా నెక్స్ట్ ఏం జరగబోతుందని చెప్పేసి. ఇంకా హీరో క్యారెక్టరైజేషన్ కానీ, విలన్ అయితే చాలా డంబ్ వీక్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. హీరో క్యారెక్టరైజేషన్ యాజ్ యూజువల్ గా ఒక పాస్ట్ పెడతారు, సేమ్ అదే రొటీన్, ఏముండదు కొత్తగా, నథింగ్ న్యూ అనమాట ఇందులో. అండ్ చాలా డమ్ మూమెంట్స్ ఉంటాయి భయ్య. చాలా అంటే చాలా చాలా కన్వీనియంట్ రైటింగ్ ఉంటుంది. వాళ్ళకి ఏది కావాలో అది రాసేసుకుంటారు. హీరోకి హెల్ప్ చేయడానికి కొన్ని రైటింగ్స్ రాసుకుంటారు చాలా కన్వీనియంట్ గా. అండ్ విలన్ కొన్ని పనులు చేయడానికి కూడా కన్వీనియంట్ రైటింగ్స్ చాలానే ఉంటాయి. ఒక ఫ్లోలో ఉండదు. ఇక్కడ ఇలా జరగాలంటే ఇలా జరిగిపోవాలని చెప్పి వాళ్ళు సీన్ రాసుకున్నారు అంతే, చాలా ఫోర్స్డ్ గా. మనకి సెట్ అవుతుందా, ఆడియన్స్ చూస్తారా లేదన్నది అనవసరం. వాళ్ళకి నచ్చింది రాసుకున్నారు, వాళ్ళకి నచ్చింది తీశారు. స్టార్ట్ టు ఎండ్ అయితే నాకైతే మొత్తం ప్రెడిక్టబుల్ గా బోరింగ్ అని అనిపించింది. చాలా మూవీస్ చూసేసాం భయ్య. ఓన్లీ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ కోసం చూద్దాం అనుకుంటే టైం పాస్ కి చూసుకోండి, ఫైట్లు ఉంటాయి కాబట్టి. గన్ ఫైరింగ్ ఇలాంటివి అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, చాలా లిమిట్ గా ఉంటుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.